రైట్. సో, హలో ఎవ్రీవన్. వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్‌సి తెలుగు. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎవరైతే ఎస్ఎస్‌సి 2026 ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో అండ్ వాళ్ళు మాక్ టెస్ట్ ఏవైతే రాస్తున్నారో అవి ఫ్రీ మాక్ టెస్ట్‌లు గానివ్వండి, పెయిడ్ మాక్ టెస్ట్‌లు గానివ్వండి, లేదా ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్ గానివ్వండి, ఆ మాక్ టెస్ట్‌లో వాళ్ళ యొక్క స్కోర్ అనేది 100 లేదా 110 ఇక్కడే స్ట్రక్ అయిపోయిందా? సో, మాక్సిమం చాలామంది స్టూడెంట్స్ యొక్క స్కోర్ ఏంటంటే, ఇక్కడ ఏంటంటే స్ట్రక్ అయిపోయింది. లేదా ఒకవేళ ఇంప్రూవ్ అయినా కూడా ఆ స్కోర్ అనేది 130, 135 వరకే వెళ్తోంది. 150స్, 160స్ టచ్ అవ్వడం లేదు. దాని వెనక రీజన్ అనేది ఏంటి? అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో, మీరేంటంటే చాలా హడావుడిగా ఏవైతే లైవ్ మాక్ టెస్ట్ అనేవి వస్తున్నాయో అండ్ ఏవైతే మీరు మాక్ టెస్ట్ అనేది పర్చేస్ చేశారో, లేదా ఏవైతే ఫ్రీ మాక్ టెస్ట్ అనేవి ఉన్నాయో అవి రాస్తున్నారు. యూ ఆర్ అటెంప్టింగ్ దెమ్. బట్ యూ ఆర్ నాట్ అనలైజింగ్ దెమ్. వాటిని మీరేంటంటే అనలైజ్ అనేది చేయడం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిందేంటంటే, మనం మాక్ టెస్ట్ ఏదైతే కొత్తగా న్యూ ప్యాటర్న్ అనేది వచ్చిందో, అంటే 15 మినిట్స్ యొక్క సెక్షనల్ టైమర్ ఏదైతే ఉందో, ఆ 15 మినిట్స్ యొక్క సెక్షనల్ టైమర్‌కి మనం అలవాటు పడాలి. అది మంచి విషయమే. బట్ ఈ మాక్ టెస్ట్ అనేది మీరు రాసిన తర్వాత దాన్ని అనలైజ్ అనేది ఎంతవరకు చేస్తున్నారు? ఒకవేళ అనలైజ్ అనేది చేస్తున్నట్లయితే అది ప్రాపర్‌గా అనలైజ్ చేస్తున్నారా లేదా? అండ్ ఒక పర్ఫెక్ట్ వే టు అనలైజ్ ఎ మాక్ టెస్ట్ అనేది ఏంటి అనేది నేను మీకేంటంటే ప్రాపర్‌గా ఒక మాక్ టెస్ట్ అనేది తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఓకేనా? సో, ఎలాగ మీరు మాక్ టెస్ట్ అనేది చేయాలి? సో, ఈ వీడియో గనక చూసి ఇందులో నేను ఏవైతే విషయాలనేవి చెప్తానో వాటిని గనక మీరు ఫాలో గనక అయితే, ఒకవేళ మీ స్కోర్ ఎక్స్ గనక అయితే, లెట్ అస్ సపోజ్ మీ స్కోర్ 100 గానివ్వండి, 110 గానివ్వండి, 120 గానివ్వండి, ఖచ్చితంగా మీ యొక్క స్కోర్ అనేది ఇంకొక 15 మార్క్స్ అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా 100కి 110% మీ యొక్క స్కోర్ అనేది 15 మార్క్స్ అనేది పెరుగుతుంది. మీరు ఏ విధంగా అనలైజ్ అనేది చేయాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆల్రెడీ తెలిసింది ఏదైతే 15 మినిట్స్ యొక్క సెక్షనల్ టైమర్ అనేది ఉందో, ఇందులో మనకు ఛాలెంజింగ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్ మాత్రమే. అవునా? సో, ఇందులో మనకేంటంటే 25 క్వెషన్స్‌ని మనం 15 మినిట్స్‌లో చేయాలి. 15 సెకండ్స్ కాదు సారీ. 15 మినిట్స్‌లో 15 సెకండ్స్ అంటే గుండె దడ పుట్టేస్తది. అవునా? 15 మినిట్స్‌లో చేయాలి. క్లియర్. రీజనింగ్‌లో గానివ్వండి, జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్‌లో 15 మినిట్స్ అనేది చాలా ఈజీనే. చాలా ఈజీగా మనం చేయొచ్చు. బట్ మ్యాథ్స్‌కొచ్చేసరికి కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. అవునా? ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, నేను మాక్ టెస్ట్‌లనేవి రాయాలి, సెక్షనల్ టెస్ట్ అనేవి రాయాలి అని చెప్పేసి ఆ టెక్స్ట్ బుక్ గానివ్వండి, ఆలివ్ బోర్డ్ లైవ్ మాక్ టెస్ట్ గానివ్వండి, అవి తీసుకుంటున్నారు. అందులో వచ్చేసరికి సెక్షనల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు రాస్తున్నారు. బట్ అక్కడ మ్యాథ్స్‌లో స్కోర్ వచ్చేసరికి 25 లేదా 35 దీని మధ్య కొట్టుకుంటోంది. అంటే ఈ 25, 30కి మధ్య ఏంటంటే స్కోర్ అనేదుంది. సో, ఇప్పుడు 35 అనేది మంచి స్కోరే. ఐ యామ్ నాట్ టెల్లింగ్ థట్ 35 ఈస్ ఎ బ్యాడ్ స్కోర్. 35 అనేది ఒక మంచి స్కోర్ అనేది కాదని చెప్పేసి నేను చెప్పడం లేదు. ఇదొక మంచి స్కోరే. బట్ దీన్ని మనం ఇంకా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసి, అంటే ఏదైతే టైం అనేది ఉందో, ఏవైతే చిన్న చిన్న ట్రిక్స్ అనేవి ఉన్నాయో, లేదా చిన్న చిన్న ఇంప్రూవ్‌మెంట్స్ అనేవి ఉన్నాయో, వాటిని చేసి మనం ఏంటంటే దీన్ని ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ మీరు చేస్తున్న మిస్టేక్ అనేది ఏంటి అంటే, ఒక మేజర్ బ్లండర్ అనేది చేస్తున్నారు. ఏంటా బ్లండర్ అంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీక్వెన్స్‌ని ఫాలో చేయడం లేదు. మాక్ టెస్ట్‌లు మనం ఏ సీక్వెన్స్‌లో అటెంప్ట్ చేయాలి. సో, అందరూ కూడా ఎవరైతే వాళ్ళ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో, ఆ ఇంటర్వ్యూస్‌లో వాళ్ళేం జెప్తారంటే, నేను ఫలానా మాక్ టెస్ట్ సిరీస్ అనేది తీసుకున్నాను. అక్కడ నేనేంటంటే మాక్ టెస్ట్‌లనేవి రాశాను. లెట్ అస్ సపోజ్ అది టెక్స్ట్ బుక్ కానివ్వండి, ఆలివ్ బోర్డ్ గానివ్వండి, కొంతమంది ఏంటంటే, సార్ నేను ఆర్‌బీఈ అనేది తీసుకున్నాను. ఆర్‌బీఈ మాక్ టెస్ట్ అనేది రాశాను. ఇలా చెప్తూ ఉంటారు. అవునా? వాళ్ళు చెప్పడం అనేది తప్పు కాదు. బట్ వాళ్ళేంటంటే సగం విషయమే మీకు చెప్తున్నారు. ఏంటా సగం విషయము? ఈ మాక్ టెస్ట్ వారు రాయడానికంటే ముందు, దీనికంటే ముందు వాళ్ళొక పననేది చేసుంటారు. ఆ పని చేసిన తర్వాతే ఈ మాక్ టెస్ట్ అనేది రాసారు. అది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి ఉన్నాయో, అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉన్నాయో, లైక్ 2025 యొక్క పేపర్స్, 2024 యొక్క పేపర్స్, అవునా? ఇవి అటెంప్ట్ చేసిన తర్వాతే ఈ మాక్ టెస్ట్‌ల పైకి వాళ్ళు పడతారు. సో, ఎప్పుడైనా కూడా చూడండి, ద బెస్ట్ సోర్స్ ఫర్ క్రాకింగ్ అన్ ఎగ్జామ్ ఈస్ ద ప్రీవైక్యూస్. ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే మనకేంటంటే బెస్ట్ సోర్స్. దీనికి మించి మనం ఏంటంటే వెళ్ళకూడదు. ఎప్పుడు దీన్ని క్రాస్ చేసి వెళ్ళాలంటే, ఇక వీటితో సాల్వ్, అంటే వీటిని నేను సాల్వ్ గనక చేస్తే నాకు ఎటువంటి బెనిఫిట్ అనేది రాదు అని చెప్పేసి తెలిసినప్పుడే మనం వేరే మాక్ టెస్ట్‌ల పైకి పడాలి. సో, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్ టెస్ట్ యొక్క ఆర్డర్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. సో, 2025, 2024 దాని తర్వాత 2023 ఒక్కొక్క
ఇయర్ గనక నేను తీసుకుంటే ఒక్కొక్క ఇయర్‌లో 40 షిఫ్ట్‌లు ఎగ్జామినేషన్స్ అనేది జరిగింది. 40 షిఫ్ట్స్. 40 షిఫ్ట్‌లు. సో, 40 ఇంటూ 25 గనక నేను చేస్తే ఎన్ని క్వెషన్స్ వస్తాయండి? 1000 క్వెషన్స్ వస్తాయి. అంటే ఒక్క సంవత్సరంలో అంటే నేను ఓన్లీ ఐ యామ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ 2025. 2025లో గనక ఓన్లీ 2025 గనక నేను తీసుకుంటే అప్రాక్సిమేట్‌లీ 1000 క్వెషన్స్ అనేవి మ్యాథ్స్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉన్నాయి. సో, ఈ 1000 క్వెషన్స్ మీరు చేసారా? ఆల్రెడీ ప్రాక్టీస్ చేసారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టాపిక్. అది ఏ టాపిక్‌కి సంబంధించింది కాదు. అన్ని టాపిక్స్ కంబైన్డ్‌గా, మెర్జ్డ్‌గానే మనకేంటంటే ఎగ్జామినేషన్‌లో వస్తాయి. ఈ 1000 క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసారా? 2024 క్వెషన్స్ ప్రాక్టీస్ చేసారా? అలా చేయకుండా డైరెక్ట్‌గా మీరు లైవ్ టెస్ట్‌ల మీద పడుతున్నారు. మళ్ళీ మాక్ టెస్ట్ ఏదైతే ఈ స్కోర్‌లో అంటే సార్ ఈ లైవ్ మాక్‌లో మాకేంటంటే స్కోర్ అనేది రావడం లేదు. సో, ఈ లైవ్ మాక్ అనేది మీరు అటెంప్ట్ చేయాలి. సో, ఫస్ట్ ఆర్డర్ వచ్చేసరికి ఇది. దాని తర్వాత మీరు లైవ్ మాక్ అటెంప్ట్ చేయాలి. లైవ్ మాక్ ఎందుకు అటెంప్ట్ చేయాలి? ఎందుకంటే మీ యొక్క ప్రిపరేషన్ లెవెల్‌ని మీరు అసెస్ చేయడం కోసం. నేను చెప్తూ ఉంటాను ఎప్పుడైనా గానివ్వండి, ఎవరైతే మా యొక్క స్టూడెంట్స్ ఉన్నారో, మీరు స్కోర్ అనేది చూడొద్దు. మీరు ఏ మాక్ టెస్ట్‌లో అయినా గానివ్వండి, స్కోర్ అనేది చూడొద్దు. డు నాట్ సీ ద స్కోర్. డు నాట్ జడ్జ్ యువర్‌సెల్ఫ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ స్కోర్. స్కోర్‌ని చూడొద్దు. మీరు చూడాల్సిందేంటి? పర్సంటైల్ జూడాలి. ఏం జూడాలి? పర్సంటైల్ అనేది మీరు చూడాలి. పర్సంటైల్ చూసి అది మీరేంటంటే చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత మాక్ టెస్ట్ ఏవైతే మెయిన్ మాక్ టెస్ట్ ఉన్నాయో లైక్ ఆలిబోర్డ్, టెక్స్ట్ బుక్, ఆర్‌బీఈ దీని తర్వాత టెస్ట్ ర్యాంకింగ్ తర్వాత రాయాలి. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ మాక్ టెస్ట్ అనేది తీసుకుందాం. ఆ మాక్ టెస్ట్‌లో ఎటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మనము అటెంప్ట్ అనేది చేస్తాం. లేదా ఎటువంటి ఎర్రర్స్ అనేవి ఉంటాయి. లేదా వాటిని మనం ఎలా అనలైజ్ చేయాలి. అంటే ఏవైతే ఆ 100 క్వెషన్స్ ఉన్నాయో ఆ 100 క్వెషన్స్‌ని మీరు ఏ విధంగా కేటగరైజ్ చేయగలుగుతున్నారు? ఏ విధంగా వాటిని డివైడ్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి చూద్దాం. సో, బేసికల్లీ ఏదైనా మీరు ఎగ్జామినేషన్ రాయండి. అందులో 3 కేటగరీస్ మాత్రమే ఉంటాయి. 3 కేటగరీస్ మాత్రమే ఉంటాయి. ఏంటది? ఫస్ట్ కేటగరీ వచ్చేసరికి ఏవైతే మీరు క్వెషన్స్ అనేవి రాసారో అవి కరెక్ట్ అయ్యాయి. ఏమయ్యాయండి? ఆ క్వెషన్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ కేటగరీ వచ్చేసరికి ఏవైతే క్వెషన్స్ రాంగ్ అయ్యాయో ఒకటి కరెక్ట్ అయ్యాయి. ఇంకొకటి రాంగ్ అయ్యాయి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఏ క్వెషన్స్ అయితే మీరు వదిలేసారో ఈ 3 కేటగరీసే అంతే. ఈ మూడే ఉంటాయి. అవునా? సో, అన్‌అటెంప్ట్ చేసిన క్వెషన్స్ అవునా? క్లియర్. సో, ఇప్పుడు మనం ఎక్కువగా మన ఏదైతే అనాలిసిస్ ఉందో అవి ఏం చేస్తామంటే లెట్ అస్ సపోజ్ ఈ 100 క్వెషన్‌లకు గాను, ఈ 100 క్వెషన్స్‌కి గాను ఒక 70 క్వెషన్స్ అనేవి కరెక్ట్ అయ్యాయి. 70 క్వెషన్స్ ఏమయ్యాయి? కరెక్ట్ అయ్యాయి. ఒక 5 క్వెషన్స్ అనేవి రాంగ్ అయ్యాయి. నేనేంటంటే చాలా ఒక బేసిక్ యావరేజ్ స్టూడెంట్ యొక్క సినారియో తీసుకుంటున్నాను. 75 క్వెషన్స్ ఎవరు అటెంప్ట్ చేయరు. మాక్సిమం ఏంటంటే అందరూ 80+, 85+ అటెంప్ట్ అనేది చేస్తారు. సో, ఒకవేళ ఇలా గనక అయితే అంటే మీరు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు? 25 క్వెషన్స్ అనేది అటెంప్ట్ చేయలేదు. ఓకేనా? సో, ఇది చాలా బిగినర్. ఒక చాలా చాలా అంటే బిగినర్. లెట్ అస్ సపోజ్ ఒక ఎవరైతే వెల్ వర్స్డ్ క్యాండిడేట్ ఉంటారో లేదా ఒక యావరేజ్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆయనొచ్చేసరికి 75 క్వెషన్స్ అనేవి చాలా సునాయాసంగా కరెక్ట్‌గా రాస్తాడు. అండ్ ఇక్కడ రాంగ్ క్వెషన్స్ కూడా ఆయన ఎక్కువగానే చేస్తాడు. లెట్ అస్ సపోజ్ ఒక 8 క్వెషన్స్ ఆయన ఏంటంటే రాంగ్‌గా రాసాడు. సో, 75 ఒక 8 ఎంతవుతుంది మనకు? 75 ఒక 8 83. 83 అంటే ఇంకా 17 క్వెషన్‌లు వీళ్ళు అటెంప్ట్ చేయలేదు. 17 క్వెషన్స్. సో, ఇది చూడ్డానికి ప్రాక్టికల్‌గా ఉంది. ఓకే. నో ప్రాబ్లమ్. సో, 17 క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు. సో, మార్క్స్ దీని యొక్క స్కోర్ ఎంతవుతుంది? 75 2 జా 150. 150 నుంచి 4 తీసేయండి 146. 146 ఈస్ ఎ డీసెంట్ స్కోర్. డీసెంట్ స్కోర్. ఇలా జరిగింది. నెక్స్ట్ ఇలా జరిగిన తర్వాత మనం చూడాల్సింది మీరు చూసేది మీరు చెప్పండి నాకు. మీరు మీ గుండె పైన చేయి పెట్టుకొని చెప్పండి. సో, మీరేం చేస్తారు? ఆబ్వియస్‌లీ ఏవైతే క్వెషన్స్ రాంగ్ పోయాయో వాటిని ఫస్ట్ చూస్తారు. ఏవైతే ఆ 8 క్వెషన్స్ రాంగ్ అయ్యాయో వాటిని ఫస్ట్ చూస్తారు. ఓకే. చూసారు. వాటిని సాల్వ్ చేశారు. ఓకే. మంచిది. నెక్స్ట్ దాని తర్వాత ఏం చేస్తారు? ఏవైతే ఈ 17 క్వెషన్‌లు అటెంప్ట్ చేశారో అందులో 10 క్వెషన్స్ ఏంటంటే జీకే క్వెషన్సే ఉంటాయి. అవునా కాదా? 10 క్వెషన్స్ జీకే క్వెషన్సే ఉంటాయి. ఉండాలి కూడా. ఉండాలి కూడా. ఒకవేళ మీ జీకే వీక్ అయితే ఖచ్చితంగా 10 క్వెషన్స్ వదిలేయాలి మీరు. సో, 10 క్వెషన్స్ మిగతా 7 క్వెషన్స్ రిమైనింగ్ 3 క్వెషన్స్ 3 సెక్షన్స్‌లో ఉంటాయి. అవునా? సో, ఇలా ఈ 2 కేటగరీస్ ఈ రెండిటిని చూస్తారు. కానీ మీరు చేసే పెద్ద తప్పేంటంటే ఈ కరెక్ట్ అయిన క్వెషన్స్‌ని చూడకపోవడం. ఎప్పుడైనా మీరు ఈ కరెక్ట్ అయిన క్వెషన్స్‌ని మళ్ళీ ఇంకోసారి చూసారా? ఇందులో మీరు గమనించాల్సిందేంటంటే ఏవైతే ఈ 75 క్వెషన్స్ కరెక్ట్ అయ్యాయో అది మ్యాథ్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి ఓకేనా? కరెక్ట్ అయ్యాయి. సో, వీటిని నేను ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయొచ్చా? లేదా ఇక్కడ నేను ఏదైనా టైం అనేది ఎక్కువగా తీసుకున్నానా? సో, టైం అనేది నేను
వేరే వాళ్ళకంటే యావరేజ్ టైం కంటే నా టైం అనేది ఎక్కువగా ఉందా? అది నేను చెక్ చేయాలి. లేదా ఏవైతే ఈ క్వెషన్స్ ఉన్నాయో వీటికి బెటర్ అప్రోచ్ ఏదైనా ఉందా? అని జెప్పేసి ఎప్పుడైనా ఆలోచించారా? బెటర్ అప్రోచ్, బెటర్ అప్రోచ్ ఏదైనా ఉందా అని జెప్పేసి ఆలోచించారా? లేదు. చేయలేదు. సో, ఇప్పుడు నేనేం జేశానంటే, ఒక ప్రీవియస్ ఇయర్ మాక్ టెస్ట్ అనేది రాశాను. జనరల్‌గా ఏంటంటే, ఊరికే టైమ్ పాస్ కోసం ఏంటంటే, కూర్చొని ఒక మాక్ టెస్ట్ అనేది రాసాను. ఆ మాక్ టెస్ట్ అనేది నేను మీకు చూపిస్తాను. ఏ విధంగా ఈ క్వెషన్స్ అనేది మనం డివైడ్ చేయాలి ఏంటి. సో, ఇదొచ్చేసరికి టెస్ట్ ర్యాంకింగ్ వెబ్‌సైట్. ఇందులో మీకేంటంటే, ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేవి చాలా రీజనబుల్ ప్రైస్‌కే దొరుకుతాయి. టెక్స్ట్ బుక్ లాగా ఏంటంటే, 300 వాళ్ళు టెక్స్ట్ బుక్ నాకు తెలిసి 450 సంథింగ్ చార్జ్ చేస్తారు. బట్ ఇక్కడ టెస్ట్ ర్యాంకింగ్ అనేది నేను ఓన్లీ 99 రూపీస్‌కే పర్చేస్ చేశాను. సో, వాళ్ళు ఆఫర్స్ అనేవి పెడుతుంటారు. కొన్ని సార్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఇచ్చేస్తారు. సో, ఎప్పుడైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ గనుక ఉంటే ఆ ఆఫర్‌ని గ్రాబ్ అనేది చేసుకోండి. సో, ఇక్కడ మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ గనుక ఓపెన్ చేస్తే నేను చెప్పాను కదా! ఫస్ట్ 2025 క్వెషన్ పేపర్స్ అటెంప్ట్ చేయాలి. దాని తర్వాత 2024 ఇక్కడ చూడండి 2025 46 షిఫ్ట్‌లు ఉన్నాయి. సో, ఈ 46 షిఫ్ట్‌లు రాసారా? లేదు. 2024, 2023 ఇక్కడ మీరు చూడొచ్చు. నేను 2025 ఒక పేపర్ అనేది రాసాను. సో, ఇది నేను రాసిన పేపర్ 12థ్ సెప్టెంబర్ షిఫ్ట్ 3. కొంతమందేంటంటే ఇది టఫెస్ట్ షిఫ్ట్ అన్నారు. ఒకసారి చూద్దాం అని జెప్పేసి రాసాను. సో, దీనిపైన అనాలిసిస్ పైన నేను క్లిక్ జేస్తే ఇక్కడ నా స్కోర్ ఇదంతా నాకు కనిపిస్తుంది. నేనెప్పుడు కూడా స్కోర్ అనేది జూడను. నేను చూసేదేంటంటే పర్సెంటైల్. ఏదైతే ఇక్కడ పర్సెంటైల్ కనిపిస్తుంది గదా! సో, ఇక్కడ పర్సెంటైల్ ఎంతుంది? 97.5. సో, ఎప్పుడైనా గానివ్వండి మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు మీ యొక్క పర్సెంటైల్ ఖచ్చితంగా 90 అబోవ్ ఉండేటట్టు జూడండి. 90 అబోవ్ ఉంటేనే మీరేం జేసినట్టు ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అయినట్టు. టైర్ 1. అదే మీరు మెయిన్స్ లేదా ఏదైతే మీకు జాబ్ రావాలి అంటే 95 నుంచి 98 పైన మీకు మీ యొక్క పర్సెంటైల్ ఉండాలి. సో, ఇక్కడ నేనేంటంటే టోటల్‌గా 86 క్వెషన్స్ అనేవి అటెంప్ట్ చేశాను. స్కోర్ అనేది ఈ విధంగా అయ్యింది. ఇక్కడ లాజికల్ రీజనింగ్‌లో 50 ఔట్ ఆఫ్ 50 వచ్చాయి. క్వాంట్‌లో నాకొచ్చేసరికి 20 క్వెషన్స్ నేను పెట్టాను. ఓకేనా. సెక్షనల్ టైమర్‌తో 20 క్వెషన్స్ పెట్టాను. 20లో నాకు ఒక్క క్వెషన్ అనేది తప్పు పోయింది. 19 క్వెషన్స్ కరెక్ట్ అయ్యి, ఒక్క క్వెషన్ తప్పు పోయింది. ఈ విధంగా స్కోర్స్ అనేవి డివైడ్ అయ్యి ఉన్నాయి. సో, ఇందులో స్ట్రాంగ్ టాపిక్స్, వీక్ టాపిక్స్ అవన్నీ మెన్షన్ చేశారు. బట్ ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలి? వీటి యొక్క సొల్యూషన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసాం. చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం చూడాల్సిందేంటంటే, ఇక్కడ నేను ఈ ఫస్ట్ క్వెషన్ ఏదైతే ఉందో అది అటెంప్ట్ చేయలేదు. నేను ఫస్ట్ క్వెషన్ అటెంప్ట్ చేయలేదు. ఎందుకు అటెంప్ట్ చేయలేదు? దీని వెనక లాజిక్ ఏంటి? దీని వెనక నేను ఈ క్వెషన్ యొక్క ఆన్సర్ లేదా ఈ క్వెషన్ యొక్క కాన్సెప్ట్ మర్చిపోయానా? ఎలాగా? అని చెప్పేసి మీరు ఆలోచించాలి. నా గురించి నేను మాట్లాడడం లేదు. నేను అనలైజ్ చేసేటప్పుడు ఇలాగే అనలైజ్ చేస్తాను. సో, ఈ క్వెషన్ నేను ఎందుకు వదిలేసాను? ఏదైనా సర్కిల్‌లో ఏదైనా కాన్సెప్ట్ అనేది మిస్ అయిందా? లేదా ఆ టైంలో నాకు గుర్తు రాలేదా? లేదా నేనేం చేశాను? దీన్ని స్కిప్ చేశానా? లెంతీగా ఉంది. అలా నేను ఆలోచిస్తాను. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ అనేది కూడా స్కిప్ చేశాను. నెక్స్ట్ 13థ్ క్వెషన్ అనేది ఇది నాకు రాంగ్ అయింది. ఎందుకు రాంగ్ అయింది? మిస్‌కాలిక్యులేషన్ వల్ల రాంగ్ అయిందా? లేదా ఏదైతే మనం ఏం చెప్పొచ్చు? ఇదొచ్చేసరికి డిజానెస్ట్ సెల్లర్ క్వెషన్ అనేది తప్పుగా పోయింది. ఎందుకు తప్పు పోయింది? కాన్సెప్ట్స్ అనేది రివైజ్ చేయాలా? అది నేను ఆలోచించాలి. నెక్స్ట్ దీని తర్వాత మీరు చెయ్యందేంటంటే ఏవైతే ఈ కరెక్ట్ అయిన క్వెషన్స్ ఉన్నాయో వాటిపైన క్లిక్ చేయడం. వాటిపైన క్లిక్ అనేది చేయడం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. సో, ఇక్కడ చూడండి యావరేజ్ టైమ్ వచ్చేసరికి 1 మినిట్ 19 సెకండ్స్. కానీ నాకు 1 మినిట్ 53 సెకండ్స్ పడింది. 1 మినిట్ 53 సెకండ్స్ పడింది. ఎందుకు పడింది? నేనిక్కడ మల్టిప్లికేషన్స్ అనేవి చూసుకుంటూ కూర్చున్నాను. అవునా? నేనిక్కడ మల్టిప్లికేషన్స్ అనేవి చూసుకుంటూ కూర్చున్నాను. మీరేం చేయొచ్చు? కొద్దిగా క్రాస్ వెరిఫై చేసి మీరేం చేయొచ్చంటే రైట్ సైడ్‌లో నాకు 11 యొక్క మల్టిపుల్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అదొక్కటి ఫైండ్ ఔట్ చేసినా కూడా రైట్‌లో 11 మల్టిపుల్ ఒకటే ఉంది. అది నా ఆన్సర్ అవుతుందని చెప్పేసి క్లిక్ చేయొచ్చు. ఇవి చిన్న ట్రిప్స్ అన్నమాట. చిన్న ట్రిక్స్. సో, వీటిని మనం అప్లై చేస్తే ఎగ్జామినేషన్‌లో మనకు టైం అనేది సేవ్ అవుతుంది. అంటే యావరేజ్ టైమే గనుక నేను తీసుకుంటే నాకెంత టైం సేవ్ అవుతుంది? అప్రాక్సిమేట్‌లీ 30 సెకండ్స్ లేదా 35 సెకండ్స్ సేవ్ అవుతుంది. సో, ఈ 35 సెకండ్స్‌లో నేను ఇంకో క్వెషన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో, ఇది థర్డ్ క్వెషన్. ఫోర్త్ క్వెషన్ చూద్దాం. 50 సెకండ్స్ అనేది యావరేజ్ టైం. కానీ నేను 17 సెకండ్స్‌లోనే చేశాను. ఇది మంచిదే. నెక్స్ట్ సిక్స్త్ క్వెషన్ యావరేజ్ టైమ్ వచ్చేసరికి 128 51 సెకండ్స్‌లో చేశాను. సో, నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకా 32 14 సెకండ్స్. దీని తర్వాత ఇది 121 141. సో, ఇది కొంచెం ఎక్కువ పోయింది. 20 సెకండ్స్ 24 సెకండ్స్ ఎక్కువ పోయింది. నేనేం చేయాలి? కాలిక్యులేషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఇలా మీరు చెక్ చేసారా ఎప్పుడైనా? సో, ఇది క్వాంట్ గురించి. నెక్స్ట్ ఈ లాజికల్ రీజనింగ్ అన్నీ కరెక్టే కాబట్టి నో ప్రాబ్లమ్ అందులో. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు తప్పు పోయింది? ఇది ఎందుకు తప్పు పోయింది? నేను ప్రాపర్‌గా ఏవైతే పారాజంబుల్స్ ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ అనేది చేయలేదు. వాటిలో ఏవైతే చిన్న ట్రిక్స్ అనేవి ఉంటాయో లేదా వాటి యొక్క లింక్స్ ఏవైతే ఉంటాయో అవి నేను సరిగ్గా చూడలేదు. దానివల్ల ఇది నాకు తప్పు పోయింది. నెక్స్ట్ నేనేం చేయాలి? సో, ఇదే తప్పు మళ్ళీ రిపీట్ కాకూడదు. అర్థమవుతుందా? అనాలిసిస్ అంటే ఏంటంటే మీరు మాక్ టెస్ట్ గనక రాయడానికి ఒక గంట సమయం పడితే
ఒక మాక్ టెస్ట్ మీరు రాస్తే గంట సమయం పడితే, ఈ మాక్ టెస్ట్‌ని అనలైజ్ చేయడానికి 2 గంటల సమయం అనేది పట్టాలి. అలా చేస్తేనే మీరు అనాలిసిస్ అనేది ప్రాపర్‌గా చేసినట్టు. నేనేం చేసేవాడినంటే నా యొక్క ప్రిపరేషన్ స్టేజ్‌లో ఏదైనా క్వెషన్ గనక రాంగ్ పోతే లెట్ అస్ సపోజ్ క్వాంటే తీసుకుందాం. ఈ క్వెషన్ అనేది రాంగ్ పోయింది. దీన్ని నేనేం చేస్తానంటే ఈ క్వెషన్ మొత్తాన్ని నా యొక్క నోట్‌బుక్‌లో రాసుకుంటాను. ఇప్పుడు నోట్‌బుక్స్, పెన్స్ ఇవంతా ఎవరు యూజ్ చేయడం లేదు. మీరేం చేయండి దీన్ని స్క్రీన్‌షాట్ తీయండి. దీన్ని స్క్రీన్‌షాట్ తీయండి. మీ యొక్క మొబైల్‌లో ఒక ఆల్బమ్ సెపరేట్‌గా ఒక ఆల్బమ్ అనేది పెట్టండి. మ్యాథ్స్ ఎర్రర్స్ ఓకేనా? మ్యాథ్స్ ఎర్రర్స్, ఇంగ్లీష్ ఎర్రర్స్, రీజనింగ్ ఎర్రర్స్, జనరల్ అవేర్‌నెస్ ఎర్రర్స్ ఇలా ఎర్రర్స్ అన్నీ పెట్టండి. నెక్స్ట్ వేరే ఏదైతే మాక్ అనేది మీరు రాయబోతారో ఓకేనా? లెట్ అస్ సపోజ్ ఒక 10:00కి మాక్ అనేది రాస్తారు. సో 10 కంటే ముందు అంటే 9:30కో లేదా 9:15కో ఏం చేస్తారంటే ఈ క్వెషన్స్ అన్నీ ఏవేవి తప్పు పోయాయని చెప్పేసి ఒక్కసారి చూడండి. అప్పుడు మీకేమవుతుందంటే ఈ క్వెషన్స్ వచ్చినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ నేను ఒకసారి జాగ్రత్తగా అప్లై చేయాలి అని చెప్పేసి మనకొస్తుంది. ఓకేనా? ఇలాగా ఈ క్వెషన్స్ మిస్ అయ్యి ఇదొచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ నుంచి క్వెషన్ ఇదంతా మనకు ఇవ్వడం జరిగింది. సో, ఇలాగా. సో, మీ అనాలిసిస్ అనేది ఈ విధంగా ఉండాలి. ఒకవేళ జనరల్ అవేర్‌నెస్ మనం చెప్పలేమన్నమాట. ఏ క్వెషన్ ఎక్కడి నుంచి తప్పు పోతుంది? ఏ కాన్సెప్ట్ అనేది ఏమైనా ఎర్రర్ ఉందా? లేదా జనరల్ అవేర్‌నెస్‌లో మీరు చూడాల్సిందేంటంటే నేను తొందరలో ఫ్లూకేసానా? అండ్ ఈ ఫ్లూక్ వేయడం వల్ల నాకు ఎంత నష్టం కలిగింది? ఎంత లాభం కలిగింది? అది గూడా చూడండి. లెట్ అస్ సపోజ్ నేను సెవెంత్ క్వెషన్ అనేది ఫ్లూక్‌గా వేశాను. అది తగిలింది. కానీ నేను వేసిన 8 క్వెషన్‌లో ఒక క్వెషనే ఫ్లూక్ గనక కరెక్ట్ తగిలితే నేను ఫ్లూక్స్ అనేది వేయకూడదు. నేను 8 క్వెషన్స్ అనేవి ఫ్లూక్స్ ఏసాను. ఆ ఫ్లూక్స్‌లో ఒక క్వెషనే రైట్ అయితే నేను ఇక్కడి నుంచి ఫ్లూక్స్ అనేవి వేయకూడదు. అదే నేను 8 క్వెషన్స్ అనేవి ఫ్లూక్ అనేది ఏసాను. అందులో నాకేంటంటే 3 క్వెషన్‌లు లేదా 4 క్వెషన్‌లు రైట్ అయితే నేను ఫ్లూక్ ఏసే అవకాశం ఉంది. అలా మనం అనలైజ్ అనేది చేయాలి. సో, ప్రతీదీ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మనం అనలైజ్ చేయాలి. అలా చేస్తేనే మనకేంటంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇలాగ మీరు ఒక 5 మార్క్స్ అనేవి ఇలాగ మీరేం చేస్తారంటే ఒక 5 మాక్ టెస్ట్‌లు ఏం చేస్తారంటే ఇలాగ మీరు అనలైజ్ చేయండి. ఖచ్చితంగా మీ స్కోర్ అనేది 5-10 మార్క్స్ ఈజీగా పెరుగుతుంది. ప్రతి షిఫ్ట్‌లో 5-10 10 మార్క్స్ ఈజీగా పెరుగుతాయి. 5 గూడా కాదు 10 మార్క్స్ ఈజీగా పెరుగుతాయి. ఓకేనా? సో, ఇలాగ మీరేంటంటే మీ యొక్క మాక్ అనాలిసిస్ అనేది చేయాలి. ఐ హోప్ మీకు ఇది అర్థమై ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైతే ఏదైతే మా యొక్క బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారో లేదా ఇంతవరకు మా యొక్క అప్లికేషన్ గనక డౌన్‌లోడ్ చేయకపోతే తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ ప్లే స్టోర్‌లో ఉంది. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ చేయొచ్చు. ఐఓఎస్ డివైసెస్ వాళ్ళు మై యాపెక్స్ అని చెప్పేసి అప్లికేషన్ వస్తుంది. ఓఆర్‌జీ కోడ్ వచ్చేసరికి ఇది డౌన్‌లోడ్ చేయొచ్చు. టైటన్స్ బ్యాచ్ అనేది మనం ఆల్రెడీ రన్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ కంటెంట్ అనేది అప్‌లోడ్ చేసున్నాం. ఓకేనా? సో, ఈ బ్యాచ్ యొక్క ప్రైస్ అనేది 999. ఇది ఓన్లీ 22nd ఆఫ్ జూన్ వరకు మాత్రమే. 22nd జూన్ వరకు మాత్రమే ఉంటుంది. దీని తర్వాత దీని యొక్క ప్రైస్ నార్మల్ ప్రైస్ 1499కి ఇది మేము మార్చడం జరుగుతుంది. సో, ఒకవేళ ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే మీరు ఎన్రోల్ అనేది అవ్వచ్చు. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మాక్ టెస్ట్ యొక్క ఆర్డర్ అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి రాయండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ పైన కమాండ్ అనేది తెచ్చుకోండి. దాని తర్వాతే మార్క్స్ అనేవి చేయండి. అవునా? ఇలాగా ఖచ్చితంగా చేస్తే మీ యొక్క మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో, ఇలాగే మీరు కష్టపడుతూ ఉండాలి. ఇలాగే మీరేంటంటే ప్రతిరోజు కష్టపడుతుండాలంటే మీ జీవితాంతం కష్టపడాలని గాదు. ఈ ఒక్క సంవత్సరం, ఈ 1 ఇయర్ మీరు కష్టపడి మీరేంటంటే మీకు నచ్చిన జాబ్ అనేది తెచ్చుకొని హ్యాపీగా లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని జెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ లవ్లీ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.